దేవుడంట 6 రోజుల్లో సృష్టి మొత్తాన్ని పూర్తి చేసి 7వ దినము ఆయన విశ్రాంతి తీసుకున్నారంట. 7వ దినము విశ్రాంతి తీసుకున్నట్లు ఆదికాండము 2వ అధ్యాయములో రాయబడి ఉన్నది. అయితే ఇందులోనే మరి చాప్టర్ 2 verses 22 and 23 కూడా ద గాడ్ ఇన్ ద బైబిల్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్ అంటానికి చక్కని ప్రూఫ్స్ ప్రియమైన వాళ్ళారా. అందులో ఏముందో చూద్దాం ఇప్పుడు మనం. జెనసిస్ చాప్టర్ 2 verse 22 verses 22 and 23. verses 22, 23 and 24 కూడా చూద్దాము. And the rib that Lord God had taken from the man, he made into a woman and brought her to the man. Then the man said, This at last is bone of my bones and flesh of my flesh. She shall be called woman, because she was taken out of man. 24th verse కూడా చూద్దాము. Therefore a man shall leave his father and his mother and hold fast to his wife, and they shall become one flesh. తెలుగులో ఈ వాక్యాలను చూద్దాం ప్రియమైన వారలారా. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అని రాయబడి ఉన్నది. ప్రపంచంలో జరిగేటటువంటి విషయాలా కాదా ఇవి? ప్రపంచం మొత్తంలో జరిగే విషయాలే ఇవి. అయితే దేవుడు ఆదాముని చేశారు కదా. ఆదాము పడుకున్నప్పుడు నిద్ర పట్టేలాగా చేసి అతని ప్రకటెముకను తీసి స్త్రీగా దేవుడు సృజించి అతనికి తోడిచ్చారంట. అప్పుడు నా ఎముకల్లో ఎముక కాబట్టి, నా మాంసంలో మాంసం కాబట్టి, ఈమె నరు నుండి తీయబడింది కాబట్టి నారి అని నేను పిలుస్తున్నానని పేరు పెట్టాడు ఆదాము.